మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము తపస్కాలము ప్రేమ కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. 17వ భాగంగా తపస్సు కాలము ప్రేమ కాలం అంటే ఈ యొక్క 46 దినాలు మాత్రమే కాకుండా ప్రేమని అభ్యసించుకొని ఎప్పుడూ ప్రేమగా జీవించాలి. అయితే 1 యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో 7వ వచనంలో యోహాన్ ఏమంటారంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ ఆయన నుంచే పుడుతుంది. ఈ లోకంలో ఎవరైనా ప్రేమగా జీవిస్తున్నారు అంటే అది దేవుడు వాళ్ళలో ఉన్నారు అన్నమాట. దేవుడు ఎవరిలో ఉంటే వాళ్ళు ప్రేమగా జీవిస్తారండి. ప్రేమ అంటే ఏంటి అంటే త్యాగం అన్నమాట. యేసు ప్రభు ప్రేమ మనల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చారు. ఏమీ ఆశించకుండా ఇతరులకు మేలు చేయుటను ప్రేమ అని అంటారండి. ఏమీ ఆశించకుండా, స్వార్థం లేకుండా అన్నమాట. ఆ ప్రేమని దేవుడు తల్లి ప్రేమతో పోల్చారు. ఒక తల్లి ఎలా ప్రేమిస్తుందో అలా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. యెషయా 66:12 అన్నమాట. అంటే ఏమీ ఆశించకుండా నేను నీకు ఇది చేశాను, నువ్వు నాకు ఇది చేయాలి, అది కండిషనల్ లవ్ అంటారండి. అది భార్యాభర్తల మధ్యలో కూడా ఉంటుంది. లేకపోతే తల్లిదండ్రులు ఇంత చేశాను నేను నా పిల్లలకి, వాళ్ళు నాకేం చేయట్లేదని అలా స్నేహితుల మధ్య కూడా ఇచ్చిపుచ్చుకోవడాలన్నమాట. కానీ అసలైన ప్రేమ త్యాగం చేస్తుందండి, క్షమిస్తుందండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని క్షమిస్తారు, త్యాగం చేస్తారు. మీ పిల్లల విషయంలో చూడండి, ఎంత త్యాగం చేస్తాం మనం వాళ్ళ కొరకు కదా. వాళ్ళని క్షమిస్తాం. ఎన్నెన్ని మాటలు అంటారు, కొన్నిసార్లు గుండెల్ని పొడిచినంతగా బాధ పెడతారు మనల్ని కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళ మాటలు ఇట్లా యేసుప్రభుని ఈటెతో పొడుస్తారు చూడండి, అట్లా అన్నమాట. అయినా కూడా క్షమిస్తున్నామంటే మనకి వాళ్ళ మీద ప్రేమ ఉంది అన్నమాట. ఈరోజు మనము ప్రేమ గురించి ఒక అధ్యాయం అండి దేవుడు రాస్తారనమాట. బిల్లీ గ్రాహం గారు మీకు తప్పకుండా తెలుసు అనుకుంటున్నాను. 100 సంవత్సరాలు జీవిస్తారండి. కొంచెం ఒక 2-3 నెలలు తక్కువ 100కి. అమెరికాలో మరి గొప్ప దైవజనుడు అనమాట. ఎంత ఫేమస్ అంటే చాలా చాలా. ఆయన నివసించిన ఇంటికి కూడా మేము వెళ్ళి చూసామండి. ఎందుకంటే మా పాప వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుందన్నమాట. నార్త్ క్యారోలినాలో షార్లెట్ అనమాట. బిల్లీ గ్రాహం గారు నివసించిన ఇల్లు. వాళ్ళు మరి అదొక గ్రామం లాగానే ఉంటుంది, పల్లె. మరి వాళ్ళు పాలు తీసి పాలు అమ్ముకొని అట్లా వ్యవసాయం చేస్తూ జీవించేవాళ్ళు. కానీ దేవుడు చిన్న వయసులోనే ఆయనను పట్టుకుంటారండి. దాదాపు 17 సంవత్సరాలు. ఎవరైతే యవ్వన ప్రాయంలో దేవునికి సమర్పించుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో రానున్న దినాల్లో గొప్ప ప్రవక్తలు అవుతారండి. ఇంకా మీరు జాషువాని చూసినా, లేకపోతే బైబిల్లో దావీదుని చూసినా, దానియేలు అతని స్నేహితులు, యోసేపు 17 సంవత్సరాల వయసులో
వాళ్ళ యవ్వనాన్ని దేవునికి ఇచ్చుకుంటారు, వాళ్ళ జీవితాన్ని దేవునికి ఇచ్చుకుంటారు. యవ్వన కాలంలో నీ కాడిని మోసేవాడు ధన్యుడు అని ఇర్మియా రాస్తాడండి. ఇర్మియా 3:26లో. ఎందుకంటే దేవుడు ఆయనని యవ్వన కాలంలో కాదు, ఇర్మియాని దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు దాదాపు 8 సంవత్సరాలు ఉండొచ్చు అన్నమాట. దేవుడు పిలుస్తారు, ఇదిగో తల్లి కడుపులో నేను రూపుదిద్దక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను. నేను ఎంత ఆలోచించేదాన్ని, తల్లి కడుపులో కంటే ముందే ఎన్నిక జరిగిందంటే ముందే ఉన్నారనమాట. ఎక్కడున్నారు? పరలోకంలో, దేవుని ఊహల్లో. ఆయన పరలోకంలో ఆత్మగా దేవుడు ఆయనను సృజించారు. ఇంకా నీవు పుట్టక ముందే నేను పవిత్రపరిచానంటే పుట్టక ముందు ఎక్కడ ఉంటాము? అలా మనకి బైబిల్ చదువుతుంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు అలాంటి ప్రశ్నలండి వేస్తారు. పుట్టకముందు అమ్మ కడుపులో ఉంటాం. అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఇర్మియాని దేవుడు పరిశుద్ధపరిచారు. మనం కూడా అలా ప్రార్థించుకోవాలి. గర్భం ధరించిన బిడ్డలు, తల్లులు, అయ్యా నా గర్భంలో ఉన్న బిడ్డని నీ రక్తంలో కడిగి శుద్ధి చెయ్యేసయ్యా, నీ వాక్యంతో కడుగు. పరిశుద్ధాత్మదేవ మీరు పరిశుద్ధపరచండి యేసు రక్తంతో, యేసు వాక్యంతో. నా గర్భంలో ఉన్న బిడ్డ, నా పాపం, నా భర్త పాపం, 3 తరాలు అన్నమాట, శాపాలు కూడా, వాటన్నిటి నుండి నా బిడ్డని విడుదల చేయండి. మీరు సిలువలో మా పాపం తీసుకున్నారు కనుక ఆ బిడ్డ పాపం తీసేయండి. మా రోగాలు తీసుకున్నారు కనుక రోగాలు తీసేయండి. మా శాపాలు తీసుకున్నారు, గలతీ 3:23 అన్నమాట. యేసు ప్రభు మన పాపాలు తన మీద వేసుకొని ఆయన శాపమై మరణించి మనకి అబ్రహాం దీవెనలో ప్రవేశించడానికి ద్వారాలు తెరిచారనమాట. నేను ముత్తంగిలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫాదర్ గారు చెప్తున్నారండి, అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మన దోబి ఉన్నారు కదా అక్క, వాళ్ళ బాబు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. రోజుకి 30,000 అవుతుంది, 10 రోజులు. దోబి వాళ్ళ అంటే 10 రోజులు అంటే ఎంత చూడండి, 30 అంటే 3 లక్షలు. పెద్ద కొడుకు కూడా అలాగే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు ఈ కొడుకు. చాలా బాధ అనిపించింది. నేను అన్నాను, ఫాదర్ ఆ బాబుని మనం శాపం నుంచి విడిపించాలి. ఆ కుటుంబం మీద ఏదైనా శాపం ఉంటే, అప్పుడు ఒక కుటుంబం మీద ఏదైనా శాపం ఉంటే జరిగిన కీడే మళ్ళా జరుగుతుందండి. ఒకసారి ఒక బ్రదర్ నాతో చెప్పారు, ముత్తంగిలోనే వాక్యం బోధించిన తర్వాత కౌన్సిలింగ్కి వస్తారండి మా దగ్గరికి. అప్పుడు ఆ బ్రదర్ చెప్పారనమాట, అందువల్ల నేను ఆ పుస్తకాన్ని రాశాను, శాపం నుండి దీవెనలోనికి. అక్క, ప్రతి సంవత్సరము ఆగస్ట్ సెప్టెంబర్ వచ్చినప్పుడు నా కుడికాలు మోకాల దగ్గర ఫ్రాక్చర్ అవుతుంది. మళ్ళా అదే టైంకి అలాగే. ఇంకా కొంతమంది నాతో చెప్పారనమాట, మా మామగారు, తర్వాత నా భర్త, నా కొడుకు ఇది 33 సంవత్సరాల వయసుకి అలా మరణించారు యాక్సిడెంట్లో. మరి అదే టైంకి అలాగే అంటే కీడు మళ్ళా జరుగుతుంది అంటే శాపం ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే ద్వితీయోపదేశకాండ 27వ అధ్యాయం మీరు చదివితే అండి, ఎవరెవరు శాపగ్రస్తులు ఉంటుందన్నమాట. చేతితో మలచువాన్ని ఆరాధించేవారు శాపగ్రస్తులు, తల్లిదండ్రులను అగౌరవపరచువారు శాపగ్రస్తులు. మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది ఈ శాపం క్రింద ఉన్నారంట. నోటికి ఏదొస్తే అది తల్లిదండ్రులను మాట్లాడడము, వాళ్ళని గౌరవించకుండా పోవడం, వాళ్ళని నిర్లక్ష్యం చేయడం. సామెతలు 20:20లో రాయబడి ఉంటుందండి, తల్లిదండ్రుల్ని శపించు వాని దీపము నడి చీకటిలో ఆరిపోతుందంట. నడి చీకటి కష్టం వచ్చిన సమయంలో ఆరిపోతుంది. అంటే దేవుని యొక్క కృప ఉండదంట. కొన్నిసార్లు నేను అనుకుంటాను, యాక్సిడెంట్లో చిన్న వయసులో చనిపోయాడంటే తల్లిదండ్రుల గుండెల్ని ఎంత బద్దలు చేశాడో అని. కనుక అలా చేయకండి. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇతరులవి ఆక్రమించుకునేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, దేవుని ఆజ్ఞలు పాటించని వాళ్ళు శాపగ్రస్తులు అని ఉంటుందండి. త్రాగుబోతులు శాపగ్రస్తులు అని ఉంటుంది యెషయా 5:11లో అన్నమాట. కనుక ఇవన్నీ మనము శాపాలు కాదండి పొందాలి, మనం దీవెనలు పొందాలి దేవుని నుంచి. కనుక ద్వితీయోపదేశకాండ 28 చదివితే దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలతో మొదలు పెట్టాలి. మన జీవితము దేవునితో నడవడం అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం అన్నమాట. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. అది ఒక బాల శిక్షలాగా అన్నమాట.
మేము బ్యాప్టిజం తీసుకున్నాము, యేసు ప్రభుని అంగీకరించాము అంటే యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ముందు 10 ఆజ్ఞలతో వాళ్ళ జీవితాన్ని ప్రారంభించాలి. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. నాలాగా అంటే నేను నా శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా నా పొరుగు వాళ్ళని ప్రేమించాలి. భర్తని కూడా నాలాగా నేను ప్రేమిస్తానండి. ప్రేమిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమిస్తే ఇంట్లో అసలు ఇంకా కలహాలు, ఇంకా మిస్అండర్స్టాండింగ్స్, విడిపోవడాలు ఉండవు. ఎందుకంటే నా భర్త నన్ను ప్రేమించాలి. ఎప్పుడైతే ఫోకస్ స్వార్థం నన్ను ప్రేమించాలి, నాకు అన్నీ చేయాలి అనుకుంటామో, నేను అనుకున్నాను భార్యగా, భర్త కూడా అలాగే అనుకుంటాడు. అప్పుడు ఇద్దరు నేను అంటే చేసేవాళ్ళు ఎవరండి కదా? అంటే ఆ ప్రేమ మనలో ఉండాలి. ఆ తపస్కాలం అనే కాదు, ఎప్పటికీ అన్నమాట. అంజూరపు చెట్టు ఋతువులోనే ఫలించింది. యేసుప్రభు మనం చూస్తామండి. ఇప్పుడు సోమవారం దేవాలయాన్ని ఆయన శుద్ధి చేస్తారు కదా, పరిశుద్ధ వారంలో అన్నమాట. అప్పుడు వాళ్ళు సాయంకాలానికి ఆయన యెరూషలేం నుంచి బెతానియా వెళ్ళి మరియా, మార్త, లాజరు వాళ్ళ ఇంట్లో యేసుప్రభు శిష్యులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయం వస్తారనమాట. వస్తూ ఉన్నప్పుడు ఆకలేస్తుంది ఆయనకి. అప్పుడు దారిలో అంజూరపు చెట్లు ఉంటాయండి, అక్కడ చాలా బాగుంటాయి తెలుసా. అసలు ఇజ్రాయెల్ దేశము అంతగా ఆశీర్వదించారు దేవుడు. అంటే ఓలివ చెట్లకి ఓలివ కాయలు, అంజూరపు కాయలు ఇట్లా కోసుకొని తినొచ్చు అనమాట. యేసుప్రభు కూడా అంజూరపు చెట్టు ఉంటుంది, కాయలు కోసుకొని తిందామని ఆకలిస్తే చెట్టు దగ్గరికి వెళ్తే ఆకులు ఉన్నాయి పచ్చగా, కానీ కాయలు లేవు, ఫలాలు లేవు. శపిస్తారు, ఈ చెట్టు ఎన్నడూనూ ఫలింపకుండును గాక అని శపిస్తారండి. అప్పుడు ఈరోజు ప్రొద్దున ఉదయం శపిస్తే సోమవారం ఉదయం, మంగళవారం ఉదయానికి చెట్టు ఎండిపోతుందన్నమాట. ఎందుకంటే పచ్చగా ఉంది కానీ ఏం కాయలు, ఫలాలు లేవు. ఏంటి ఫలం అంటే ప్రేమ అండి. యేసు ప్రభు మన ఆత్మతో లోపల కలిస్తే అప్పుడు పుట్టే ఫలం. భార్యాభర్తలు కలిస్తే పిల్లలు ఎట్లా పుడతారో, మన ఆత్మతో యేసు ప్రభు కలిస్తే వాళ్ళు ఇతరులకి అంత సాయం చేస్తుంటారనమాట. మదర్ తెరీసా తల్లి, పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ, ఎవరైనా మీరు చూడండి, ఒకరికి ముఖ్యంగా పేద వాళ్ళకి ఇస్తున్నారు ఏదైనా వాళ్ళ చేత్తో అంటే వాళ్ళలో యేసు ప్రభు ఉన్నారనమాట. అది అంతేకాని ఆచారాలు కాదండి, 46 దినాలు కాదు, ఎప్పటికీ అలాగే ఉండాలి. ఇప్పుడు ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అది ఎప్పటికీ ఉండాలి. ఏదైనా విడిచిపెట్టారా సీసాలు, ఎప్పటికీ అలాగే ఉండండి. అలా ఉండాలంటే మనకి పరిశుద్ధాత్మ కావాలన్నమాట. అందుకే రోమా 5:5లో ఏమని ఉంటుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు పరలోక తండ్రి నుంచి, యేసు ప్రభు నుంచి ప్రేమని, దైవ ప్రేమని తీసుకొచ్చి మనలో నింపుతాడు. ఎలా అంటే వాటర్ ట్యాంక్ ఉంటుందండి ఇంటి మీద కదా, అక్కడి నుంచి పైపు ద్వారా మన ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. అలాగే ఇది వాటర్ ట్యాంక్ లాగా పరలోక తండ్రి, యేసు ప్రభు కుడి ప్రక్కన ఉంటారు. వాళ్ళిద్దరి ప్రేమని, తండ్రి ప్రేమ, యేసు ప్రభు ప్రేమని పరిశుద్ధ ఆత్మ దేవుడు తీసుకొని వచ్చి మన హృదయంలో పోస్తాడనమాట. అప్పుడు ఆ ప్రేమతో మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించగలుగుతాం. ఆ ప్రేమ లేకుండా మన శరీరం ఎప్పుడూ కండిషనల్, ఏదైనా చేస్తే మళ్ళీ తిరిగి చేయాలని. కానీ యేసు ప్రభు ప్రేమ, తండ్రి ప్రేమ అంటే ఒకవైపే చేస్తూ ఉంటారు మంచిని అనమాట. అందుకే గలతీ 6:9లో సత్కార్యములు చేయటలో మీరు విసుగు చెందరాదు. ఇంకా ముఖ్యంగా మన విశ్వాసపు కుటుంబానికి చెందిన వాళ్ళు అనమాట. ఒకసారి నేను కొత్తలో అండి 97 తర్వాత నెలకొకసారి మదర్ తెరీసా హోమ్స్కి వెళ్ళాలి, వెళ్ళి ఏదైనా ఇచ్చి రావాలి అనుకొని వెళ్ళి, మా ఇంటి నుంచి ఒక అర్ధగంట కూడా ఉండదండి, హైదరాబాద్లో బోయిగూడ హోమ్ అనమాట. వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తున్నాను కారులో. అప్పుడు ఏమనుకున్నా అంటే, అమ్మయ్య ఈ నెల పని అయిపోయింది, ఒక పనిలాగా అనమాట అనుకోండి. మామూలుగా ఏం చేస్తా అంటే బైబిల్ తీస్తానండి, తీస్తే గలతీ 6:9 వచ్చిందనమాట. సత్కార్యములు చేయటంలో మీరు విసుగు చెందరాదు. కొన్నిసార్లు అనుకుంటా నా ఆలోచనలు ఏంటో, కరెక్ట్ వాక్యం ఎట్లా ఇస్తారు దేవుడు అని. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నారు కదా, కాబట్టి నాలో ఉన్న ఆ యేసు నాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడాలో అలా మాట్లాడతారండి. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసినా, ప్రేయర్ చేయమన్నా కూడా వాళ్ళకి ఏం వాక్యం చెప్పాలో నాకు ఇక్కడ లోపల చూపిస్తారనమాట.
ఇప్పుడు కూడా బోధించేటప్పుడు ఆయననే బోధిస్తూ ఉంటారనమాట. కనుకనే మీరు బైబిల్ చదవండి. ఎందుకు తెలుసా, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు అనమాట, యేసు ప్రభు 4 సువార్తలు, పాత నిబంధన అంతా తండ్రి దేవుడు, 4 సువార్తలు యేసు ప్రభు, అపోస్తల కార్యాల నుంచి పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఎవరైనా ప్రేమే అండి. అలా చదువుతున్నప్పుడు, యేసు ప్రభుని చదువుతున్నప్పుడు ఆయన ప్రేమంతా మనలో పోయబడుతుంది అన్నమాట. మనలోనికి యేసు ప్రభు స్వభావం పోయబడుతుంది. కనుక మనం యేసు ప్రభుని గురించే ఎక్కువగా చదవాలి. వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తుని గూర్చిన వాక్యం గురించి మనం వినాలన్నమాట. యేసు ప్రభుని గూర్చిన సందేశం, మిగతా న్యూస్ కాదు. రోమా 10:17 పౌలు రాస్తాడు, ఎవరి గురించి కాదు మీరు వినాలి, యేసు ప్రభుని గురించి అన్నమాట. 4 సువార్తలు మళ్ళా చదవండి. ఆయన 5,000 మందికి ఒక్కరోజు అన్నం పెట్టాడు. అంటే ఏంటి, నువ్వు అది చదివితే నేను కూడా ఇలాగే పెట్టాలి. 5,000 మందికి నాతో కాదు. మదర్ తెరీసా తల్లి ఏమంటారంటే, ఒక్కరికి పెట్టండి. అప్పుడు అమ్మ, ఒక్కరికి ఈజీగా పెట్టగలను ప్రభా, ఏ కష్టం లేకుండా టేబుల్ మీద ఉన్న అన్నం. అలాగే చేసేవాళ్ళంట. డాన్ బోస్కో గారి తల్లి మా అమ్మ మార్గరెట్ గారు సాయంకాలం ఉదయం పొలంలో పనిచేసి దున్ని అంతా, ఆ పిల్లలు కూడా ఒకరు ఆవులు మేపాలి, ఒకరు పిడకలు చేయాలి, ఒకరు రొట్టెలు చేయాలి. అట్లా ప్రొద్దున సాయంకాలము కుటుంబ ప్రార్థన, ప్రభువా నీకు వందనాలు, అన్ని విషయాల్లో వందనాలు. యేసు ప్రభువే మాకు ఏదో ఈ పొలానికి పంట ఇచ్చారు, యేసు ప్రభువే మా పాలిచ్చేలాగా పాడి ఇచ్చేలాగా చేశారు, మేము పని చేయడానికి యేసు ప్రభువే శక్తి ఇచ్చారు. అలా ప్రభు చేసినవి నోటితో చెప్తూ ఉండేవాళ్ళంట. మనం కూడా అలాగే చెప్పాలండి. ఇంకా సాయంకాలం కుటుంబ ప్రార్థన తర్వాత అన్నం వండి, తనకిద్దరు కొడుకులు, చిన్న బాబే డాన్ బోస్కో, పెద్ద కొడుకు జోసెఫ్, ఇంకొక మారు కొడుకు అంతోని అనమాట. 9 సంవత్సరాలు, తన భర్త చనిపోయిన, అత్తమ్మ పక్షవాతం అనమాట. వేడి అన్నం వండిన తర్వాత ఒక భిక్షగాడు వస్తాడంటండి రెడీగా. అప్పుడు వేడి అన్నం తర్వాత వాళ్ళే వండుకున్న పప్పు అయితే పప్పు, కూర ప్లేట్లో పెట్టి, ఇంకా యేసు ప్రభుతో, యేసయ్య ఇది మీకు పెడుతున్నా అని భిక్షగాడికి పెట్టేదంట. వాళ్ళ అత్తమ్మ, ఏమా తేరగా వచ్చిందా అలా పెడుతున్నావు అంటే, కాదు అత్తమ్మ, యేసు ప్రభుకి పెడుతున్నాను. మనం పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు పరలోకంలో యేసు ప్రభు స్వీకరిస్తారు. పేదవాళ్ళకి వస్త్రాలు తొడిగితే యేసు ప్రభుకి తొడిగినట్లే అని చెప్పేదంట. అందువల్ల ఆమె కొడుకు ఎంత గొప్పవాడయ్యాడండి డాన్ బోస్కో గారు. వాళ్ళ అమ్మ వేసిన విత్తనాలు అనమాట. ఏం నేర్పించిందంటే పేదవాళ్ళకి పెట్టడం. కొన్నిసార్లు భిక్షగాళ్ళు వస్తే కాళ్ళకి రక్తం కారుతుంటే వాళ్ళ కాళ్ళు గాయాలకి కట్టుకట్టి పడుకోవడానికి వాళ్ళకు ఉన్నది ఏదో బెడ్షీట్, ముందు చిన్న వరండాలో బెడ్షీట్ ఇచ్చేదంట. ఇంకా ఊర్లోనే ఒక ఆయన చాలా బ్రతికి చెడ్డవాడు అంటారు కదండి, చాలా పాపం డబ్బు ఉండి అంతా పోగొట్టుకొని బికారైపోయినాడంట. అడుక్కోవాలంటే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది కదా. అందుకని ఆయన అడుక్కోవడానికి చాలా బిడియపడుతుంటే ఆమె వాళ్ళ ఇంటి కిటికీలో ప్లేట్లో అన్నం పెట్టి అక్కడ పెడితే ఆయన ఎవ్వరు చూడట్లేదు కదా అని తీసుకొని తినేవాడంట. ఎప్పుడైతే ఆయనను గమనించిందో అప్పటి నుంచి ఆయనకు అలా పెట్టేదంట. ఇదండి అసలైన తపస్సు అన్నమాట. నోటితో చెప్పే ప్రార్థనలు కాదు. కానీ మోషే ప్రార్థన ఏంటంటే 90వ కీర్తన 14వ వచనం, ప్రభువా వేకువనే నన్ను నీ ప్రేమతో నింపు. ఇంతమంది 20 లక్షల మందిని నేను నడిపించాలి, 40 సంవత్సరాల ఎడారిలో గొనుగుతూ ఉన్నారు, కానీ నన్ను ప్రేమతో నింపితే వాళ్ళు గొనిగినా సరే నేను వాళ్ళని ప్రేమించాలి. అలా అన్నమాట. మదర్ తెరీసా తల్లిని కూడా అండి, ఖుష్వంత్ సింగ్ గారు ఇండియన్ జర్నలిస్ట్, క్యాల్కట్టాలో ఆమె గురించి ఒక పుస్తకం, ఒక బుక్ రాయాలని, సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్. దేవునికి అందమైనదా, ఒక అందమైన పూల మొక్క అన్నమాట. సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్. నేను చెప్పానండి ఆ లెసన్ 10th క్లాస్లో 97 నుంచి 2000 వరకు, 96, 2000 వరకు కూడా ఆ లెసన్ 10th క్లాస్ 4th లెసన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. నాకు ఎందుకో గుర్తుంది, ఎందుకంటే అప్పుడే దేవుడు నన్ను తాకారనమాట. అప్పుడు క్యాల్కట్టాలో
ఖుష్వంత్ సింగ్ గారు వాళ్ళ దినచర్య అంతా గమనించారంటే ఒక వారం రోజులు ఉండి అసలు ఈ సిస్టర్స్ ఏంటి పెళ్లి చేసుకోకుండా ఇలా రోడ్డు మీద ఉన్న వాళ్ళని వృద్ధులను తీసుకొని వచ్చి వాళ్ళని ప్రేమిస్తున్నారు, పోషిస్తున్నారు, సేవ చేస్తున్నారు, అనాథ బిడ్డలకి తల్లుల్లాగా ఉన్నారు. క్యాల్కటాలో చూడాలండి వాళ్ళ సేవ. అబ్బా ఎట్లా అంటే 500 మంది ఉంటారండి. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా 100 మంది అయినా ఉంటారు. మెంటల్లీ రిటార్డెడ్ ఒక చోట, పుట్టిన పిల్లలు ఒక చోట, ఆ తర్వాత కొంచెం పెద్దగైన వాళ్ళు. ఇంకా తెలుసా, గర్భం ధరించిన పిల్లలు పెళ్ళి కాకుండా వాళ్ళని రహస్యంగా ఉంచుతారు. తల్లులు కూడా వాళ్ళతో ఉండి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డని వాళ్ళు తీసుకుంటారు, అమ్మాయిలు వెళ్ళిపోతారనమాట. కాలేజ్ చదివేటప్పుడు కాలు జారిన వాళ్ళు అనమాట. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డని చంపితే అది హత్య, అది చాలా పాపం హత్య చేసేవాళ్ళు. కనుక ఆ బిడ్డలను వాళ్ళు పెంచుతున్నారు. నిజంగా దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు ఇలా ఉంటారండి. అప్పుడు ఖుష్వంత్ సింగ్ గారు అడిగారంటే వీళ్ళు సిస్టర్సు ఉదయం 4:30 నుంచి 6:30 వరకు ప్రార్థన చేస్తారంటండి. తర్వాత 6:30 తర్వాత వాళ్ళు ఇంకా ఎవరి పని వాళ్ళు అనమాట. వంట చేసేవాళ్ళు అక్కడ వంట చేస్తారండి. అయితే వీళ్ళు వడ్డించడము లేదా వంట చేయడమా లేకపోతే బట్టలు ఉతకడమా, వాళ్ళకి స్నానాలు చేయించడమా, స్నానం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళకి వీళ్ళు చేపిస్తారు. అంటే వేసుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు అనమాట. ఎవరి పనికి వాళ్ళు వెళ్తారు. అయితే ఖుష్వంత్ సింగ్ గారు మదర్ తెరీసా తల్లిని ఇంటర్వ్యూ చేస్తారండి. ఎందుకు సిస్టర్ మీరు 2 గంటలు ప్రార్థన వేస్ట్ అనిపిస్తుంది టైం అని. నేను కూడా అలా అనుకునేదాన్నండి. ఎంత టైం వేస్ట్, ఆ లోపల ఎంత పని చేయొచ్చు, ప్రొడక్టివ్ వర్క్ అని. కాదయ్యా, ప్రార్థన అంటే ఆ సమయంలో దేవుని ప్రేమ మా హృదయాల్లో పోయబడుతుంది. ఆ ప్రేమని మేము మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. నా శరీరంలోంచి పుట్టింది కాదు, ఏదైతే దేవుని నుంచి నేను పొందుతున్నానో అది ప్రార్థన అంటే. అది నాకు అన్ని డెఫినేషన్స్లోకి, నిర్వచనాల్లోకి ప్రార్థన అంటే మదర్ తెరీసా తల్లి చెప్పింది నచ్చిందండి. అంటే ప్రార్థన అంటే దేవుని ప్రేమతో నింపబడాలి. అంటే బైబిల్ చదువుకుంటుంటే మనం నింపబడతాం అన్నమాట. ఆ ప్రేమని నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తాయ్యా. పసిపిల్లల్ని చూస్తే బాలయేసు అనుకొని సేవ చేస్తాను, ప్రేమను చూపిస్తా. కుష్ఠరోగిని చూస్తే కుష్ఠరోగి యేసు, నేను సేవ చేసినప్పుడు యేసు ప్రభుకి గాయాలకి కట్టుకడుతున్నా, తినిపిస్తుంటే యేసు ప్రభుకి తినిపిస్తున్నా. మేము చర్చిలో దివ్య ప్రసాద ఆరాధన చేస్తాం కదా, ఆ ఆరాధన మమ్మల్ని గుడిసెల్లోకి నడిపిస్తుందయ్యా. అక్కడ రొట్టె రూపంలో ఉన్న యేసు ప్రభు అంటే ఎంత తగ్గించుకున్నాడు. గోధుమలు నలగగొట్టబడ్డాయి, యేసు ప్రభు సిలువలో నలగొట్టబడ్డాడు, తగ్గించుకున్నాడు, మనకి ఆహారం అయ్యాడు ఆయన కదా. అలాగే ఎంత తగ్గించుకొని నలగొట్టబడిన యేసు ప్రభుని ఆరాధించి, ఇది థియరీ మాకు, ఈ ప్రేమ, ఈ ఆరాధన మమ్మల్ని గుడిసెల్లో ఉన్న రోగాలతో ఉన్న ఆ యేసు ప్రభుని సేవించేలాగా ఇది మమ్మల్ని అక్కడికి నడిపిస్తుంది. అది అండి మన ప్రార్థన, మనల్ని ఇలా రోగులకి సేవ చేయడం, ఒకరిని ప్రేమించడం, క్షమించడం, మనుషుల్లో యేసు ప్రభుని చూడడం, అది ఆ దాంట్లోకి నడిపించాలండి. అప్పుడే దాన్ని మరి నిజమైన ఆరాధన అంటారనమాట. మీరు 1 కొరింథీ 13 అధ్యాయం చదివితే ఒక వ్యక్తి దేవదూతల భాషలో మాట్లాడిన రీక మమష కలిక అని మాట్లాడిన, ప్రవచించిన, ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రేమ లేని వ్యక్తి అయితే మోగే గంటతో సమానం అంట. బడిలో అప్పుడు గంట కొట్టేవాళ్ళండి. అట్లా మనము ఈ వాక్యం చెప్పిన ప్రేమ లేకుండా ఉంటే మోగే గంటతో సమానం అని. ప్రేమ ఉంది అంటే అప్పుడు ప్రేమ ఎలా తెలుస్తుంది అంటే ప్రేమ సహనం కలది అంటండి. ఇప్పుడే సిస్టర్ గారు, పాటలు పాడే సిస్టర్ గారు అడిగారు అనమాట, అక్క మోనికా తల్లి వాళ్ళ కొడుకు కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థించింది అక్క? 16, 17 అంటే 16 సంవత్సరాలు సిస్టర్ అని చెప్పానమాట. తన కొడుకు అప్పుడు 17 సంవత్సరాలు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఇంకా దుష్టుడు పట్టుకుంటాడు, కానీ తల్లి ప్రార్థిస్తుంది అన్నమాట. ఆమెకి ఎంత సహనం అంటే
భర్త కొరకు 20 సంవత్సరాలు ప్రార్థిస్తుందండి మోనిక. 20 సంవత్సరాల వయసులో పెళ్ళైతే త్రాగుబోతు భర్త. పెళ్లి రోజు కూడా రిసెప్షన్ అవుతుంది, ఇంకా ఆయన 10 గంటలకి తాగే టైం దండ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడంట తాగడానికి. ఇంకా అప్పుడు ఆ పెళ్ళిలో వాళ్ళందరూ అయ్యో ఈ పిల్ల గొంతు కోసేసారు వీళ్ళ అమ్మ నాన్న, ఈ త్రాగుబోతుకి ఇచ్చేసి ఈ అమ్మాయి బ్రతికెలా ఉంటుందో. పడక గదిలోనికి ఒక్కతి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తూ ఒక సిలువను పెట్టుకుందంట. చూడండి, నేను అదే అనుకుంటున్నాను, పడక గదిలో కూడా సిలువను పెట్టుకొని ప్రభా ప్రతి తొలి రేయి మరి ప్రతి ఒక్క వధువు కూడా తన భర్తతో గడుపుతుంది, మధురమైన క్షణాలు. కానీ నేను మీతో గడుపుతున్న నా దినాలన్నీ ఇలాగే ఉంటాయన్న రాత్రులన్నీ. భర్త మారాలని 20 సంవత్సరాలు, కొడుకు మారాలని మరి 16 సంవత్సరాలు ప్రార్థన చేసి 56 సంవత్సరాల వయసుకి పరలోకానికి వెళ్ళిపోతుందండి. అగస్టిన్ రాస్తాడు, నా తల్లి ఎప్పుడు చూసినా కన్నీటితో ప్రార్థించేది, అలా నా హృదయంలో ఉండిపోయింది మా అమ్మ అని. భర్తకి రక్షణ, కొడుక్కి రక్షణ, పునీత్ అగస్టిన్ అయిపోతాడు కొడుకు అన్నమాట. ప్రేమ సహనం కలది, దయ కలది. ఆ ప్రేమ తప్పులని గుర్తుపెట్టుకోదు, అన్నిటినీ సహిస్తుంది. చివరి వరకు మనకు ఉండేది ఏంటి అంటే 13:13 రాస్తాడండి, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఈ 3 ముఖ్యమైనవి. మనకి నిరీక్షణ ఉండాలి, యేసు ప్రభువులో విశ్వాసం, ఆయన తప్పకుండా చేస్తాడు అని. ఇంకా ప్రేమ అన్నమాట. ఈ 3 కూడా శ్రేష్టమైనది, గొప్పది ఏంటంటే ప్రేమ. అన్నిటికంటే గొప్పది ప్రేమ. ప్రవచనాలు ఉండవు, మనం చెప్పే ప్రవచనాలు, మన భాషలు అన్నీ అంతరించిపోతాయి, కానీ మిగిలేది ఒకటేనండి, ప్రేమ. మీకు ఎవరైనా ఒక అరటి పండు ఇచ్చారా, లేకపోతే ఆకలైనప్పుడు అన్నం పెట్టారా? దాదాపు 82లో అంటే 42 సంవత్సరాల క్రితము నేను ఒక స్కూల్లో, సిస్టర్ స్కూల్లో సెయింట్ ఆన్స్లో పనిచేస్తుంటే విజయనగర్ కాలనీలో, ఆ రోజు ప్రొద్దున తినిపోలేదండి. ఏదో కొంచెం అట్లా కొత్తగా పెళ్ళైపోయింది, అలిగిపోయాను. ఇంకా ఉదయం 4 క్లాసులు, మధ్యాహ్నం 1 గంట లంచ్ బ్రేక్ తీసుకెళ్ళలేదు. ఒక అక్క మా ఇంటికి రా, అక్కడే ఉంటుంది స్కూల్ దగ్గర వాళ్ళ ఇల్లు, లంచ్కి పోదాం రా అంటే వెళ్ళాను. ఎందుకంటే చాలా ఆకలేస్తుంది, ఒక్క ముద్ద పెడితే బాగుండే ఎవరైనా అనుకున్నాను. ఇంకా నాకు గుర్తుందండి అక్క పెట్టిన అన్నము, బెండకాయ కూర. ఎందుకంటే ఆ ప్రేమ, మనం ఒక వ్యక్తికి ఆకలైనప్పుడు అన్నం పెట్టిన వ్యక్తిగా మనము వాళ్ళ హృదయాల్లో ఉండాలి. అనారోగ్యం వచ్చినప్పుడు ఒకరికి సేవ చేసేటట్లుగా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చేటట్లుగా, తుది తీర్పులో ఇవి మాత్రమే దేవుని దగ్గర లెక్కలో ఉంటాయండి. యేసుప్రభు ఇప్పుడు వస్తారు కదా, తుది తీర్పు. మత్తయి సువార్త 25:21 నుంచి 46 వరకు అన్నమాట. మదర్ తెరీసా తల్లి కూడా చెప్తారు, మా సేవ యేసుప్రభు చెప్పిన ఈ మాట, ఈ నా సోదరులలో అతి పేదలకు ఏది చేసినా అది నాకు చేసినట్లే. పేదలకి మీరేం చేస్తారో అది మీరు యేసుప్రభుకి చేసిన ఒక ఆరాధనగా ఉంటుందన్నమాట, పెదవులతో చేసేది కాకుండా. అగస్టిన్ గారు అంటారు, వెన్ యూ గివ్ టు ద పువర్ పీపుల్ ఇట్ ఈస్ జీసస్ హూ రిసీవ్స్ ఫ్రమ్ హెవెన్. దేవుడు మన హృదయాల్ని ప్రేమతో నింపి, మన నాలుక నుంచి ప్రేమ కలిగిన మాటలు, మన చేతులు కరుణ కలిగి ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టే చేతులుగా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చే చేతులుగా, రోగులని తాకి సేవ చేసే చేతులు, మన నాలుక ప్రేమ కలిగిన మాటలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించుదురుగాక, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చుదురుగాక, మీ ఇంటికి రక్షణ వచ్చునుగాక, మీరు మంచి ఆరోగ్యం కలిగి బైబిల్ గ్రంథం చదువుకొని ప్రేమగా జీవించుదురుగాక, మీ ఇల్లు పేదలకి అన్నం పెట్టే ఇల్లుగా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చే ఇల్లుగా, యేసు ప్రభు ఇల్లుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యోహాన్ 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించారు అని రాయబడింది. ప్రభా యేసయ్య, మీరు మాలో నివసించి మీ ప్రేమతో మా హృదయాన్ని నింపి ప్రభా, మేము ఏది మాట్లాడినా ఏది చేసినా మీకు మహిమకరంగా ఉండునుగాక. మా చేతులు కరుణ కలిగిన చేతులుగా, మా నాలుక కరుణ కలిగిన నాలుకగా, మా ఇల్లు అందరికీ నైనా పేదవాళ్ళకి
అన్నం పెట్టే ఇల్లుగా ఉండే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీ తండ్రి వల్లే మీరు కనికరం కలిగి ఉండండి. లూకా 6:36 ప్రకారం పరిశుద్ధ ఆత్మదేవుడు పరలోక తండ్రి యేసు ప్రభు ప్రేమతో మన హృదయాల్ని నింపి మన చేతులు కరుణ కలిగిన చేతులుగా, నాలుక ఆశీర్వదించే నాలుకగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు, మంచు జల్లు పరలోక జల్లు, మంచు జల్లు ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు ఇది జీవ